నగరానికి చెందిన ఓ వ్యక్తి టీవీ ఛానల్ రిపోర్టర్ గా పేరును చెప్తూ భూ అక్రమాలకు పాల్పడుతూ దారుణాలకు పాల్పడుతున్న తీరు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరం గ్రామానికి చెందిన ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ అనే వ్యక్తి పాత్రికేయ ముసుగులో అనేక దారుణాలకు పాల్పడుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన గండు పిచ్చయ్యకు చెందిన 1.10 సెంట్ల భూమిని గుట్టుచప్పుడు కాకుండా తన తల్లి మంగమ్మ పేరు మీద ఆన్లైన్లో పేరు మార్పిడి చేశారు. తాను ఒక పాత్రికేయుడునని చలామణి అవుతూ ఆయన భార్య రెవెన్యూ ఉద్యోగి అవ్వడంతో పలుకుబడితో అమాయకుల భూములు ఆన్లైన్లో మార్పిడి చేసుకున్నారు. అక్రమంగా ఆన్లైన్లో పేరు మార్పిడి చేసుకున్న భూమిపై బ్యాంకు లోను కూడా తీసుకున్నాడు. రైతు తమకు రైతు బంధు పడటం లేదని అనుమానంతో ఆన్లైన్లో చెక్ చేసుకోక పల్లపు మంగమ్మ పేరు రావడంతో అవాక్కైన రైతు పిచ్చయ్య విషయం తెలుసుకొని పెద్ద మనుషులతో కలిసి ఇంటికి వెళ్తే నేను చెయ్యను, 4 నెలల తర్వాత చేస్తా అంటూ తిప్పుతూ 4 నెలలుగా ఇంటి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోగా రైతుపై బెదిరింపులకు పాల్పడుతున్న రిపోర్టర్. ప్రజలకు న్యాయం చేయాల్సిన పాత్రికేయుడే అమాయకపు రైతుల భూమిని రిపోర్టర్ననే అహంకారంతో భార్య రెవెన్యూ ఉద్యోగి అని న్యూస్ ఛానల్ను అడ్డు పెట్టుకొని పహానీలో పేరు మార్పిడి చేయడం ఏమిటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఇప్పుడు మా మామ చచ్చిపోయిన కాంచి కూడా నేను మా మామ ఉన్న రోజులు అంది మా మామ పట్టా చేయించుకోలేదు, అగ్రిమెంట్ కాగితం మీద ఉంది భూమి. మా మామ చచ్చిపోయిన తర్వాత నేనే చేసుకుంటున్నా, కానీ ఇక్కడ నేను చేసుకుంటున్నా నా భూమికి ఈ కమిషన్ వేసుకున్నా. నేను 3 నెలల సంది ఇంటికి పోయి అడుగుతున్నా కానీ ఆయన నేను డిలీట్ చేస్తా అంటుండు, కానీ చేయట్లేదు, పట్టా చేయట్లేదు. చేస్తా నాకు మాఫీ పడాలి, రుణమాఫీ పడితే చేస్తా అంటుంటే మేము పోతున్నాం వస్తున్నాం అడుగుతున్నాం, అడిగినా కానీ చెప్తూనే ఉండు, కానీ మాకు చేయట్లేదు. నేను డబ్బులు వడ్డీ వేసుకొని కూడా ఇవాళ అకౌంట్లో వేసుకొని ఆడ పెట్టుకున్న పట్టా చేయించుకోవాలని ఎప్పుడు అయిద్దో ఎప్పుడు చేస్తాడో అనుకొని తిరుగుతుంటే అది గాటలేదు. ఈ చేను వేసుకున్నా, పంట నేను పండించుకుంటున్నా, పేరు ఆయనది వాళ్ళ అమ్మది. నేను ఎన్ని రోజులని పడాలి, 3 నెలలు అవుతుంది అడగబట్టికి. మాకు తెలిసిన కాంచి అడుగుతున్నా కానీ చేస్తా నాకు రుణమాఫీ పడలేదు, పడ్డాక చేస్తా అంటుండు. ఈ భూమి నా బిడ్డకు సగం నా కొడుకు సగం నేను ఇచ్చుకుంటున్నా. నా బిడ్డకు కట్నం కింద ఇవ్వాలి, నాకు న్యాయం చేయరి. నాకు పట్టా చేయకుండా 3 నెలల సంది నన్ను ఇబ్బంది పెడుతుండు. పోతున్నాం వస్తున్నాం ఊకనే మాకు మాటలు చెప్తుండు, ఎలగొడుతుండు అంతే. నా బిడ్డ మాత్రం కట్నం కింద ఇవ్వాలి, నా అల్లుడు కొట్టలేదు, నన్ను కొట్టలేరు. నేను ఏం చేయను చెప్పి. నా మామ సంపాదించిన భూమి ఇది. నా మామ పట్టా చేయించుకోలేదు, అప్పటి సంది ముసలోళ్ళకి తెలియదు. మేము చేయించుకున్నా అంటే మాకు కాగితం వేయాలి. ఆయన చచ్చిపోయినాక మేము చూసుకుంటే మాకు అప్పుడే వాళ్ళ పేరు మీద పడి ఉంది ఈ భూమి. మేము పంట చేసుకుంటున్నాం, మాకు లేదు, మాకు పట్టా లేదు. మేము పంట చేసుకుంటున్నాం, పంట నష్టం, రైతు బంధు, మోడి డబ్బులు అన్నీ కూడా వాళ్ళకే పడుతున్నాయి, వాళ్ళే తింటుర్రు. మేము 5 ఏళ్ల సంది 6 ఏళ్ల సంది కూడా మాకు పైసలు రావట్లేదు, మాకు పట్టా కాలేదు, మా మామ చేయించలేదు. మేము చేయించుకున్నాం ఉంచుకోబోతే పల్లపు మంగమ్మ పేరు మీనంగా ఉంది. మేము తిరుగుతున్నాం 3 నెలల సంది తినా కానీ మమ్మల్ని లెక్క చేయట్లేదు. మాకు చేస్తా అంటున్నా. ఆయన రుణమాఫీ పెడితే మాకు చేస్తాడట. నేను నా బిడ్డకు కట్నం ఇవ్వాలి, నా అల్లుడు కొట్టలేదు. నేనేం చేయాలి? భూమి నా బిడ్డకి ఇచ్చిన. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఎడిపోవాలి నేను? మందు తాగి వస్తున్నాను. మా ఆయన తిరుగుతుండు బాటిల్ పట్టుకొని. ఎన్ని రోజులు పడమండి ఈ బాధలు? మీరు ఏం చేస్తారో మాకు న్యాయం చెప్పండి.
పల్లప్ప మంగమ్మ పేరు పడ్డది మా భూమి మీద పేరు. ఆమె కొడుకు టీవీ5 రిపోర్టు, ఆయన భార్య ఇయ్యారో వాళ్ళు మా భూమి వాళ్ళ అమ్మ పేరు మీద చేయించుకోరు. మేము 4 సంవత్సరాలు అవుతుంది. మేము తిరుగుతుంటే నేను ఇప్పుడైనా డిలేట్ చేస్తా అంటుండు. మేము పోయి అడిగితే మరి మాకు దొరకట్లే 3 నెలలు అవుతుంది. పోతే ఈ మాట అంటుండు చేయట్లేదు. నేను ఇప్పుడు చేయమన్నా చేస్తా, మా ఇంటికి ఊకే తిరగొద్దు, మా పరువు పోతుంది అంటుండు. భూములే లేవు ఈ వంకల, భూములే లేవు ఈ వంకల. గొడ్రాలకి భూములే లేవు కావాలని చేసుకుంటా ఆయన. అయితే ఇప్పుడు మా గెట్టు 6 ఎకరాలు ఇక్కడి నుంచి ఎక్కడి దాకానంటే సారికే బచ్చయ్యది, సారికే నాగరాజుది ఎకరం 60 సెంట్లు, గండు పరిసరాములది 2 ఎకరాలు, నక్క మల్లయ్యది ఎకరం 50 సెంట్లు. అయితే ఆడికి 3 ఎకరాలు 2 ఎకరాలు మా దాంతో లాస్ట్. అయితే ఈ నలుగురికి పడాలి గెట్ల పేరు పడితే, ఈ నాగరాజుకు ఎవరి సారిక నాగరాజు కన్నా పడాలి, బత్తుల మల్లయ్య కన్నా పడాలి, లేకపోతే బత్తులు అనిపోయింది నక్క మల్లయ్య కన్నా పడాలి, గండు పరిసరాముల కన్నా పడాలి. మా గెడ్డు ఎకరం 10 సెంట్లు మాది. ఎవరికి పడ్డది మరి? అది ఇది వడ్డీ వాళ్ళ మంగమ్మకు పడ్డది. పల్లపు మంగమ్మకు పడ్డది. ఇక్కడ వాళ్ళకు భూములు లేవు, ఎప్పటి నుంచి కూడా లేవు. మా మామల కాంచి లేవు, మా తాతల కాంచి లేవు. ఎప్పుడైనా వాళ్ళకి భూములు లేవు. అది మీకు ఎవరి మీద ఒకటి ఉందమ్మా? పల్లపు మంగమ్మ పోయి ఎక్కించుకుంది కదా, కాదు ఆ భూమి ఎవరు పోయి ఫైర్ వాజ్ చేయించుకున్నారు? మా ఆయన పోయి కాగితం అట్టగా తల్లి అట్టగాదమ్మా. కోడలు ఇయ్యారు వల్ల కోడలు ఇయ్యారు, ఆయన ఇయ్యారేమని తిరుగుతాడు. ఇక ఎప్పుడు చేపించుకుర్రో 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది చేపించుకొని మేమే ఇక ఎంఆర్ ఆఫీస్ తిరుగుతున్నాం. నాకు పట్టా ఇచ్చిండు ఈ సరే నెంబరు ఇవన్నీ మొత్తం తెచ్చిన, హామీలు తెచ్చిన ఇవన్నీ ఉన్నాయి. చూపిస్తా సార్కి. పల్లపు మంగమ్మ కొడుకు ఇలేకరు కోడలేమో ఇయ్యారో. ఇక వాళ్ళిద్దరు చేపించుకురు, ఎప్పుడు చేపించుకురు మాకైతే తెలియదు. అది చేపించుకొని ఇక మమ్మల్ని ఏమో తిప్పలు పెడుతురు అట్లా. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.